రైట్, నూరి ఫాతిమా గారితో మాట్లాడదాం. ఫాతిమా గారు, ఒక వ్యక్తిని అణిచివేయాలంటే, ఒక వ్యక్తిని జైల్లో పెట్టాలంటే ఇన్ని రకాలుగా ప్రభుత్వం కుట్రలు చేస్తుందా అని అనిపిస్తోంది. వరుసపెట్టి అతని పైన పెట్టిన కేసులు, ఆ తరువాత వరుసగా 4 కోర్టుల్లోనూ వరుసగా బెయిల్లు రావడం, ఆ తరువాత అతని పైన తీవ్రవాదులు, ఉగ్రవాదులు వీళ్ళపైన పెట్టేటటువంటి సెక్షన్ల కింద కేసులు పెట్టి జైల్లో పెట్టడం. ప్రభుత్వం కూడా ఈ రకంగా యూట్యూబర్ల పైన, ప్రశ్నించే వారిపైన కక్ష గడుతుందా? ఈ స్థాయికి వెళుతుందా? ఈరోజు మన రాష్ట్రం మొత్తం కూడా రైట్ టు స్పీక్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది లేదు. నిజంగానే ఈ ఆర్టికల్ అనేది మనం తొలగించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైనా మాట్లాడితే, లేకపోతే ఎవరైనా వాళ్ళ తప్పు ఎత్తి చూపిస్తే ఈ ప్రభుత్వానికి కోపం. ఈ ప్రభుత్వానికి ఏంటంటే నిజాన్ని బయటికి చెప్పిన వ్యక్తి అనగదొక్కాలి, ఆ మనిషి ఉండకూడదు, మళ్ళీ ఇంకొకసారి మాట్లాడకూడదు అనే ఉద్దేశంలోనే వాళ్ళు ఉంది. మీరు అన్న విషయంలో చూసుకుంటే, ఏది రావణన్న గురించే చూస్తే ప్రతి విషయం కూడా స్పష్టంగా వీళ్ళు చేస్తున్న, ప్రభుత్వం చేస్తున్న పనితీరు మీద ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది, దీంట్లో లోపాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు తీసుకొని వచ్చిన ప్రతి విషయాన్ని కూడా పూసగుచ్చినట్టు చక్కగా వివరిస్తా ఉంటే ప్రజలకి అర్థం అవుతుంది. ప్రజలు దాని మీద స్పందిస్తున్నారు. ప్రజలకు కూడా అయ్యో మేము ఇలాంటి ప్రభుత్వాన్ని ఎంచుకున్నామా అని చెప్పి, ఇలాంటి వ్యక్తిని మేము తీసుకున్నామా అని చెప్పి ఈరోజు బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా జన సైనికులు, ఈ రోజు జనసేన గెలవటానికి కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ రోజు బాధపడుతున్నాడు. ఎందుకనంటే రావణన్న ఖచ్చితంగా మీ నాయకుడు ఇదిగోండి దీనికోసం వచ్చారు, ప్యాకేజీ కోసమే వచ్చారు, ఆయన సొంత లాభం కోసం వచ్చారు తప్ప ప్రజల లాభం కోసమో లేకపోతే ఒక కమ్యూనిటీ లాభం కోసం అయితే రాలేదు అని చెప్పి ఆయన చూపిస్తున్నారు. దానికోసం ఈ రోజు నిజంగానే ఒక వ్యక్తి కోసం ఎవరు సోషల్ మీడియాలో కేసులు పెడతారో ప్రతి ఒక్క వ్యక్తి కోసం ఏ విధంగా గాలించి వాళ్ళు వెంబడబడి వాళ్ళని పట్టుకొని జైల్లో వేసి ఏం సంతోషం పొందుతున్నారు మీరు? అసలు ఏం అంటే ఇప్పుడు జైల్లోకి వెళ్ళి వస్తే మీకు సంతోషమా? అలాంటి అన్నప్పుడు ప్రతి ఒక్క పోస్ట్ ని, ప్రతి ఒక్క వ్యక్తిని మీరు జైల్లో పంపించేస్తారా? అతను మాట్లాడిన భాష సరిగా లేదంటే కదా, చాలా దారుణమైన భాష ఉపయోగించాడు అంటున్నారు కదా. ఈయన మాట్లాడిన భాష దారుణమైతే మీ సంబంధించిన మీ కార్యకర్తలో, మీ సోషల్ మీడియాలో ఇంకా దారుణమైన పోస్టులు పెడుతున్నారే, ఇంకా హీనంగా మాట్లాడుతున్నారే, మరి అది తప్పు కాదా? ఇది తప్పు అయితే వాళ్ళని కూడా జైల్లో వేయాలి. వాళ్ళనే కాదు, వీళ్ళ మినిస్టర్లు వేయాలి, వీళ్ళ సీఎం గారిని అందరినీ వేయాలి. అలాంటప్పుడు ఎందుకంటే వాళ్ళ ఆలోచనల నుంచే కదా వీళ్ళందరు కార్యకర్తలు మాట్లాడుతుంది. ఈ రోజు మీరు ఆయన మీ ఒక మాట చెప్తున్నాను చూడండి, మీ ఆలోచన విధానాన్ని బయటికి తీసుకొని వస్తున్నారు, మీ మీద కాదు. ఒకవేళ మీరు గతంలో అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ విధానం ఎలా ఉంది? నేను ప్రశ్నిస్తాను, నేను మాట్లాడతాను, తప్పు జరిగితే దాని మీద ఖండిస్తానని చెప్పారే, మరి అదే విధానం ఈ రోజు ఏమైంది అని అడుగుతున్నాం మేము. ఈ రోజు ఆ విధానాన్ని అడుగుతున్న వాళ్ళ మీద ఈ రోజు మీరు కేసులు పెడుతున్నారు. వాళ్ళ మీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రం బలోపేతానికి కానీ, ఈ రాష్ట్రం అభివృద్ధి కానీ, ఈ రాష్ట్రానికి ఈ రోజు నిజంగానే చీకటైన రాష్ట్రంగా మారింది. ఎక్కడా కూడా ఏ విధమైన కూడా లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేయట్లేదు. లా అండ్ ఆర్డర్ ఎవరి మీద పనిచేస్తుందంటే సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే వాళ్ళని జైల్లో వేయటం. నిజంగానే ఎవరెవరు లా అండ్ ఆర్డర్ చేతిలో పట్టుకొని ఈ రోజు చంపిన వాళ్ళు, రాషిద్ని చంపారే, మరి ఇప్పుడు దాకా వాళ్ళ మీద ఏం చేశారని అడుగుతున్నా. ఫస్ట్ ఒక కార్యకర్తని చంపారు, ఇప్పుడు దాకా కూడా ఆ కేసు గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. మరి ఏంటి దాని అంటే చంపిన వ్యక్తిని రోడ్డు మీద వదిలేస్తారు. ఈ రోజు సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టాడని చెప్పి వాళ్ళని తీసుకొని జైల్లో వేస్తారు. ఎంతమందిని ఇలా తీసుకొని జైల్లో వేస్తారు? మీకు జైలు సరిపోవు, కావాలంటే జైలు కట్టుకోండి. అమరావతిలో నాకు తెలిసి ఆ ప్రాంతంలో అన్ని జైలు కట్టుకోండి. అలాంటప్పుడు ఏమవుద్దంటే ఎంతమంది పోస్టులు పెడితే వాళ్ళందరినీ తీసుకొని జైల్లో వేయండి, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇంకా బలంగా మారుతారు అందరూ కూడా, ఎవరు కూడా తగ్గరు. ఎందుకంటే మీరు వాళ్ళు మాట్లాడుతున్న నిజాన్ని. ప్రాణాపాయం ఉందనుకుంటున్నారా రావణ్కి? అతను చెబుతున్న మాటలను బట్టి చూస్తే వీళ్ళు పెడుతున్నటువంటి కేసులు, తిప్పుతున్న పోలీస్ స్టేషన్లు, వరుసగా తీసుకెళ్లిపోతున్న విధానము, దాడులు, పోలీస్ స్టేషన్ల పైన దాడులు కాదు. ఆయన తను చెప్పింది నిజం. ఎందుకనంటే సాయి కృష్ణని
ఒక లాకప్ డెత్ చేసి మాయం చేశారే, మరి ఈ వ్యక్తిని బహిరంగానే తీసుకెళ్లి లోపల తీసుకెళ్లి ఏమో చచ్చిపోయాడు అంటే, లేకపోతే రోగం వచ్చి చచ్చిపోయాడు అని అంటే, లేకపోతే ఇదిగోండి తనేమో తినకుండా హంగర్ స్ట్రైక్ చేసి చచ్చిపోయాడు అని ఏదో క్రియేట్ చేసి చంపేస్తారు కూడా. వీళ్ళకేం పోయింది? చావులతోనే కదా ప్రభుత్వాలు వస్తుంది వీళ్ళకి. ఎవరైనా చంపితేనే కదా వీళ్ళు ప్రభుత్వం ఫామ్ చేసుకుంటుంది. ఒకసారి ఎక్కడ ఒక అంటే వీళ్ళ గురించి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడకూడదు, వీళ్ళకి ఎవ్వరు కూడా అడ్డు చెప్పకూడదు, వీళ్ళు చేస్తున్న అరాచకాలు, మోసాలు, దారుణాలు, దౌర్జన్యాలు ఎవ్వరు మాట్లాడకూడదు. వీళ్ళని ఏం చేసినా కూడా శబాష్ అని చప్పట్లు కొట్టుకుంటా ప్రజలందరేమో చప్పట్లు, ఏం జరిగినా వాళ్ళకి తప్పు జరిగినా కూడా వెరీ గుడ్, లేకపోతే ఏదైనా వాళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతున్నా వెరీ గుడ్, దిస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అని చప్పట్లు కొట్టుకుంటా ఉండాలి. ఇంకా ఇది ఈ పాయింట్ చాలా మంచి పాయింట్ చెప్పారు మేడం.